వచ్చిన మనందరికీ వందనాలండి. ఈ దినం ఆరాధన వర్తమానం నిమిత్తమై లూకాసు వార్త 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాం. మనం ఈ వచనాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ అధ్యాయం అంతా కూడా 3 ఉపమానములు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం మనం గమనిస్తాం. అయితే ఈ ఉపమానాలన్నీ చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకొరకు ఈ ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడంటే మొదటి 2 వచనాల్లో దాని గురించి నా క్లారిఫికేషన్ ఉంది. ఒకసారి చూద్దాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు. దేని కొరకు వచ్చారంటే ఆయన బోధ వినాలని వచ్చారు. ఆయన బోధ వినడానికి వచ్చిన పాపులు సుంకరులను చూసి పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారంటే ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని ఎలా సనుక్కున్నారంట? మామూలు సనుకోలేదు. ఎలా సనుక్కున్నారు? చాలా సనుకున్నారు. ఈయన ఎందుకు ఈ రకంగా పాపులతో ఉన్నాడు? ఎందుకు వాళ్ళతో భోజనం చేస్తున్నాడు? ఎందుకు వారితో కూర్చొని పానం సేవిస్తున్నాడు అని వారు చాలా సనుగుకుంటున్న సందర్భంలో వారి సనుగులను గమనించిన క్రీస్తు ఈ ఉపమానాలను చెప్పడం జరిగింది. అందులో మొదటి ఉపమానంగా 3వ వచనం ప్రారంభించాడు. ఏమన్నాడంటే, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా అని. ఈ వచనాల నుంచి మనము 3 సంగతులను ఆలోచన చేద్దాం. ఆ 3 సంగతులు ముందుగానే చెప్తున్నాం. మొదటిది కాపరి ప్రేమ. మొదటిది ఏంటండి? కాపరి ప్రేమ. రెండవది కాపరి కష్టం. రెండవది ఏంటి? కాపరి కష్టం. మూడవది కాపరి విజయం. మూడవది ఏంటి? కాపరి విజయం. కాపరి యొక్క ప్రేమ, కాపరి యొక్క కష్టం, కాపరి యొక్క విజయం. ఈ 3 మనం ఇక్కడ గమనిస్తాం. సో మొదటి మాటగా అంటున్నాడు, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు ఉండగా. ఆనాటి కాలంలో మనుషులకు ఆస్తులు ఎలా ఉండేవనంటే జంతువులు ఎక్కువగా ఉండేవి లేదా గొర్రెలు ఎక్కువగా ఉండేవి. వాటిని ఆస్తులుగా ఎక్కువగా పరిగణించేవారు. క్రీస్తు చెబుతూ ఏమన్నారంటే, మీలో ఏ మనుషులకైనాను 100 గొర్రెలు కనుక ఉన్నట్లయితే ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, మిగతా 99 గొర్రెలను కూడా అలా పక్కన ఉంచేసి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కోసము వెతకడానికి వెళ్తాడా లేదా అనేటువంటి ప్రశ్న వేశాడు. ఇక్కడ కాపరి ప్రేమను మనము పరిశీలన చేయవచ్చు. కాపరి పరిస్థితిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే తన దగ్గర ఆల్రెడీ 99 గొర్రెలు ఉన్నాయి. వాటిని చూస్తూ చాలే ఒకటి పోతే పోయింది, ఒకటే కదా పోయింది, 99 ఉన్నాయి కదా అని అలాగే ఉండవచ్చు. కానీ అలా ఉన్నాడా? అలా లేడు. తాను ఏమన్నాడంటే 99 ఉన్నాయి సరే, కానీ ఆ ఒక్కటి తప్పిపోయింది కదా, ఆ ఒక్కదాని కోసము నేను ఆలోచన చేయాలి అని తన ప్రేమ ఆ తప్పిపోయిన గొర్రె ఎడల ఎలా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాపరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఆ గొర్రెలన్నీ కూడా తనతో ఉండాలని కాపరికి ఇష్టం. ఆ గొర్రెలన్నింటినీ కూడా తన సంరక్షణలో పెట్టుకోవాలని ఇష్టపడతాడు కాపరి. ఆ గొర్రెలకు ఏదైనా అయితే తట్టుకోలేడు కాపరి. ఆ గొర్రెలకు ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కాపరి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాడు. అంటే ఒక తండ్రి తన పిల్లలకు ఏ రకంగా సౌకర్యాలు కల్పించాలని ఇష్టపడతాడో తన సంరక్షణలో ఉన్నటువంటి గొర్రెలను కూడా కాపరి ఆ రకంగా కాపాడాలని కోరుకుంటాడు. కానీ అలా జరిగిందా? ఆ 99 గొర్రెలు తనతో ఉన్నాయి, కానీ ఇంకొక గొర్రె మాత్రము తప్పిపోయిందట. ఆ తప్పిపోయిన గొర్రెను పట్టించుకోకుండా వదిలేయలేదు. దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇందులో మనకు కాపరి ప్రేమ కనిపిస్తూ ఉంది. మరోవైపు గొర్రె యొక్క ప్రేమను కూడా ఆలోచన. కాపరి ప్రేమ ఏ రకంగా ఉంది కదా, మరి గొర్రె ప్రేమ ఎలాగుంది? కాపరితో పాటు వచ్చింది అడవిలోకి,
కానీ కాపరితో పాటు వెళ్ళాలని అది భావించలేదు. గొర్రె ఎక్కడెక్కడో చూస్తూ ఉండొచ్చు, గొర్రెకు వేరే ఆశలు ఉన్నాయేమో, అందుకని ఈ గొర్రె వేరే వాటి మీద తన ప్రేమను చూపించింది, లేదా వేరే ఆలోచనలు ఉండడం చేత కాపరి దగ్గర ఉండకుండా అది తప్పిపోవడానికి అదే కారణమైంది. మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నుండి మన ఊహ తెలిసినప్పటి నుంచి అనేకమైన విషయాలలో తప్పిపోతూ ఉంటాం. మన ప్రేమ వేటి విషయంలోనే ఉంది, కానీ మన కాపరి ప్రేమ మన మీదనే ఉంది అన్న సంగతిని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. రెండవ మాటగా కాపరి యొక్క కష్టం అనుకున్నాం కదా. అంటే ఎప్పుడైతే ఈ గొర్రె తప్పిపోయిందో దాన్ని వెతకడానికి కాపరి కష్టపడ్డాడు, ఆలోచన చేశాడు. నా గొర్రె తప్పిపోయింది, దాన్ని అలాగే నేను వదిలేయలేను అని ప్రేమతో దాన్ని వెతకడానికి తాను ప్రయాణమై ముందుకు వచ్చాడు. అలా ప్రయాణమై వచ్చినటువంటి కాపరికి గొర్రెను కనుక్కోవడం సులువా కష్టమా? అడవిలో గొర్రె తప్పిపోయింది, దాన్ని కనుక్కోవడం సులువు అంటారా లేకపోతే కష్టం అంటారా? ఆబ్వియస్గా మనకు తెలుసు అది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక ఎగ్జిబిషన్ పోయినప్పుడు మనతో పాటు మన పిల్లలు వచ్చారు అనుకోండి, ఆ పిల్లలు కనుక తప్పిపోయారంటే ఎగ్జిబిషన్లో మళ్ళీ ఆ పిల్లలు మనం కనుక్కోవడం సులువు అయ్యేటువంటి పనేనా? కాదు. ఒక జాతర తప్పిపోయారనంటే మళ్ళీ తిరిగి వాళ్ళని చూడడం అనేది కష్టమైనటువంటి పని. అదింత తక్కువ ప్రాంతంలోనే మనం వాళ్ళని తిరిగి కనుక్కోలేనప్పుడు అడవి అన్నది విశాలమైనటువంటి ప్రాంతం, అందులో ఎన్నెన్నో ఉంటాయి, చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి, లోయలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి అందులో. మరి అందులోకి తప్పిపోయినటువంటి గొర్రె తిరిగి కాపరి దగ్గరికి రావాలని అంటే, లేదా కాపరి దాని దగ్గరకు వెళ్ళాలని అంటే కష్టమా సులువా అంటే అది చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని. కానీ తన గొర్రె కోసం కాపరి కష్టపడడానికే నిర్ణయం తీసుకున్నాడు. గొర్రెను వెతకడానికి తన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని అలా వదిలిపెట్టి తాను కష్టపడుతూ గొర్రెను వెతకడానికి వచ్చాడు. ఇక్కడ మనకు కాపరి కష్టము అర్థమవుతుంది. మరోవైపు గొర్రె కష్టాన్ని చూద్దాం. గొర్రె కూడా కష్టపడుతుందా లేదా ఇప్పుడు? ఎందుకంటే కాపరి నుంచి దూరం అయిందా? గొర్రె కూడా కష్టపడుతుంది, ఎందుకంటే కాపరి నుంచి దూరం అయింది కాబట్టి. ఏదో ఆశతో ఏదో ఆలోచనతోన ఆ 99 గొర్రెలతో ఉండకుండా ఇది పక్కకు వచ్చేసింది. కాపరిని గురించి ఆలోచన చేయకుండా పక్కకు వచ్చేసింది. ఇప్పుడు అంతా దిక్కులు చూస్తూ ఉంది. మళ్ళీ కాపరి దగ్గరికి వెళ్ళడానికి తనకు మనసు ఉన్నా చుట్టూ చూస్తే దారి తెలియట్లేదు. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి తనకు చేత కాదు. చుట్టూ చూస్తే మేబీ అంధకారం ఉందేమో, లేదా అన్ని చెట్లు పుట్టలు ఉన్నాయేమో, ముళ్ళ పొదలు ఉన్నాయేమో, ఇటు ఈ దారిలో వెళ్తే కనుక నా కాపరి దగ్గరికి వెళ్తానేమో అని ఈ దారిలో వెళ్ళవచ్చు. కానీ దారి సరిగా లేదు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్దాము, ఇక్కడ నుంచి వెళ్తే నేను కాపరి దగ్గరికి వెళ్తానేమో మళ్ళీ ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేకపోతుంది. తన ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. ఇది గొర్రె కష్టం. మరి ఈ గొర్రె కష్టానికి ప్రతిఫలం ఉందా అంటే తన సొంత కష్టము ద్వారా ఇది ప్రతిఫలాన్ని సాధించలేకపోయింది. అయితే చివరిగా మనం ఆలోచించవలసింది కాపరి యొక్క విజయం గురించి. అంటే తప్పిపోయిన ఈ గొర్రె కోసమని తాను దిగి వచ్చి దానికోసం వెతుకులాట ప్రారంభించిన తర్వాత ఒకానొక ప్రాంతంలోన గొర్రెను కాపరి చూడగలిగాడు, దాన్ని తీసుకోగలిగాడు, దాన్ని చూసి ఆనందపడగలిగాడు. కానీ తన ప్రాంతం నుండి గొర్రె ప్రాంతానికి రావడానికి కాపరి ఎన్ని రకాల అడ్డంకులు ఎదుర్కొని వచ్చాడో మనము ఊహిస్తే నిజంగా ఆయన పడిన కష్టము ఎంతో మనకు అర్థమవుతుంది. ఈ గొర్రెను రీచ్ కావడానికి, తన దగ్గర రావడానికి అది ఏ మార్గం గుండా అయితే వెళ్ళిందో అదే మార్గం గుండా తాను కూడా పయనించాల్సి వచ్చింది తన దగ్గరికి వెళ్ళడానికి. ఒకవేళ GPS కనెక్షన్ కనుక ఉండింటే, గూగుల్ మ్యాప్ లాంటిది ఏదైనా ఉండింటే పలానా చోట ఉంది, అటు లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని కనుక్కొని వెళ్ళినవచ్చు. కానీ అలాంటిది ఏమి లేదే. ఇటువైపు వెళ్తే దొరుకుతుందో లేదో తెలియదు, అటువైపు వెళ్తే దొరుకుతుందో లేదో తెలియదు. ఆశతో బాధతో కాపరి ప్రయత్నం చేస్తూ 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 ఫైనల్గా దాన్ని పట్టుకోగలిగాడు. పట్టుకున్న తర్వాత ఆనందించాడు.
ఎంతో సంతోషించాడు. ఆ గొర్రెని భుజాల మీద వేసుకొని సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఈ 3 సందర్భాలను మనము గమనించినప్పుడు మనకు గుర్తు రావాల్సింది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు? కాపరి ప్రేమను చూసాము. యేసుక్రీస్తు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆ మంచి కాపరి మన మీద ప్రేమ కలిగిన కాపరి. అందుకొరకు ఆయన ఏం చేశాడు? ఈ నీతిమంతుల గురించి ఆలోచన చేయకుండా, లేదా ఇతర మార్గాల ద్వారా తను చేరాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా, కేవలము తన గొర్రెల కోసమే, వీళ్ళందరికీ పాప క్షమాపణ కావాలని గొర్రె వలె తప్పిపోయిన మనందరి కోసము ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో, మంచి కాపరైనటువంటి క్రీస్తు ప్రేమతో పరలోకం నుండి లోకానికి దిగి వచ్చాడు. ఈ కాపరిలాగా ఆయన కూడా ఆలోచించాడు. 99 ఉన్నాయి కదా, సరిపోతాయిలే అనుకోలేదు. ఒక్కటి తప్పిపోయింది కదా, ఆ తప్పిపోయినట్లుగానే ఉండకూడదు. ఎందుకంటే ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల కష్టం ఎంతో తనకు అర్థమవుతుంది కాబట్టి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తప్పిపోయిన మన జీవితాల గురించి ఆలోచన చేసి మనము కష్టపడకూడదని తానే ఈ లోకానికి దిగి వచ్చాడు. కాపరి గొర్రెలు చేరడానికి కష్టతరమైనటువంటి మార్గంలో రావాల్సి వచ్చింది. ముళ్ళు గుచ్చుకున్నాయేమో కాపరికి ఇక్కడికి రావడానికి, కింద పడ్డాడేమో కాపరి ఇక్కడికి రావడానికి. ఎంతో కష్టం అనుభవించి గొర్రె దగ్గరకు వచ్చాడు కాపరి. అదే కష్టాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనందరి కోసం పడ్డాడు. ఈ లోకంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన పెరుగుతూ సిలువ దగ్గరికి చేరేంత వరకు కూడా అనేకమైన సందర్భాల్లో అనేకమైన కష్టాలు పడ్డాడు. ఇక చివరి అంకంగా సిలువ యాగం దగ్గరికి వచ్చేపాటికి ఆ కష్టం యొక్క ఇంటెన్సిటీ చాలా రెట్లు పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే, ఆయన శారీరక వేదనే కాక మానసిక వేదనను కూడా పడవలసి వచ్చింది సిలువ యాగం దగ్గరకు వచ్చేపాటికి. మనందరి కోసం మనల్ని కాపాడాలి అని అంటే ఆ కష్టము ద్వారా వెళ్ళవలసిందే. కాపరి గొర్రెను రీచ్ కావాలి అని అంటే ఆయన ఏదో వేరే రోడ్లో వెళ్తే సరిపోదు. ఖచ్చితంగా గొర్రె ఏ ప్రాంతంలో వెళ్ళిందో, ఏ ప్రాంతంలో తప్పిపోయిందో అదే ప్రాంతంలో వెళ్ళాలి. అది ఏ కష్టము ద్వారా వెళ్ళిందో ఆ దారిలో వెళ్ళి తాను కూడా కష్టపడాలి. లేకపోతే ఆ గొర్రెను తీసుకొని రావడం అన్నది అసాధ్యం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనమున్నటువంటి ఈ భూమి మీదకే వచ్చాడు. మన కోసమే కష్టపడ్డాడు, మన కోసమే దెబ్బలు తిన్నాడు, మన కోసమే తీవ్రమైన మనోవేదన, శారీరక వేదన కూడా అనుభవించాడు. మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. చివరిగా 3వ మాట అన్నారు, ఆయన యొక్క విజయం, కాపరి విజయం. రక్షణను సిద్ధము చేశాడు. సిద్ధము చేసిన తర్వాత మనందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనకు రక్షణ ప్రాప్తించింది. ఇది మన విజయం కాదు సుమా, ఇది కేవలము యేసుక్రీస్తు యొక్క విజయం. ఇది తండ్రి అయిన దేవుడు వేసిన ప్రణాళిక ద్వారా కలిగినటువంటి విజయం. చాలా సులువుగా వచ్చిన విజయం ఏమీ కాదు. అందుకే అన్నాడు కొలస్సీయులకు రాసిన పత్రికలోన 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 15. సో ఈ చివరి లైన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను అని. అంటే తప్పిపోయిన మనందరినీ కూడా ఆయన తన కష్టము ద్వారా సంపాదించుకొని
బాహాటముగా వేడుకకు కనపరిచాడండి. ఇక్కడ కాపరి చేసిన పని కూడా అదే కదా. కాపరి అది దొరకగానే, గొర్రె దొరకగానే తన భుజాల మీద వేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి అందరిని పిలిచి ఆయన పెద్ద పండగ చేసుకున్నాడు. ఎందుకు అనంటే అది ఆయన సాధించిన విజయం, తన గొర్రె తిరిగి దొరికింది అన్నటువంటి సంతోషం. మరి ఆ విజయం సాధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో శ్రమ పడవలసి వచ్చింది. మనం రక్షణ పొందుకున్నప్పుడు, మనకు పాపక్షమాపణ కలిగినప్పుడు, మనకు మారు మనసు కలిగినప్పుడు ఇది మన నీతి ద్వారా జరిగినది కాదు, ఇది మనమేదో కష్టపడితే వచ్చినది కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కష్టం మూలంగానే మనకు ప్రాప్తించింది. ఒకవేళ మన కష్టము ద్వారానే పాపక్షమాపణ రావాలి అన్నటువంటిది ఏదైనా ఉన్నట్లయితే, ఆయన కనుక పరీక్ష పెట్టినట్లయితే ఈ పరీక్ష మీరు పాస్ అయితేనే, అది రిటర్న్ ఎగ్జాము లేకపోతే ఫిజికల్ ఎగ్జాము ఏదో ఒకటి, ఇది పాస్ అయితేనే మీకు పరలోక రాజ్యం అని అంటే మనకు చాలా కష్టమై ఉండేది. కానీ రక్షణ ప్రణాళిక ఆయనే తయారు చేసి మనందరి కోసం ఆయనే రక్షణను సిద్ధపరిచాడు. ఇప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే అంగీకరించామో మనల్ని తన హక్కున చేర్చుకొని జయోత్సవంతో మనందరినీ బాహాటముగా వేడుకకు కనపరచెను. అంటే మనము రక్షణ పొందడానికి కారణం దేవుడు యొక్క కష్టము అన్నది మనం ఆలోచన చేయాలి. తప్పిపోయిన మనల్ని దేవుడు వెతకడానికి వచ్చాడు. కష్టంలో ఉన్న మనల్ని దేవుడు తన కష్టము ద్వారా బయటకు తీసుకొని రావాలని వచ్చాడు. భవిష్యత్తు ఏమవుతుందో అనుకుంటున్నటువంటి మనల్కి దేవుడే మనల్ని బయటకు తీసుకొని వచ్చి విజయోత్సవంతో తన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనలు మనం చేస్తూ ఉండగా ఒక చిన్న మాటను గమనించాలి. అది ఏంటి అంటే, ఈ గొర్రె కోసము కాపరి అదే దారిలో వచ్చాడు. అదే దారిలో వచ్చాడు, గొర్రెను పట్టుకున్నాడు. ఏ ప్రాంతం నుంచి అయితే గొర్రె చుట్టూ చూస్తూ భయముతో ఉండిందో, ఏ ప్రాంతంలో గొర్రె తన చుట్టూ చూస్తూ నాకు దారి లేదు అనుకుంటుందో అదే ప్రాంతానికి వచ్చాడు, దాన్ని పట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ చక్కగా తను ఉండవలసిన ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అంటే అదే దారిలో వచ్చే కదా గొర్రె తప్పిపోయింది, అవునా? కానీ అదే దారిలో వచ్చాడు కాపరి, కానీ కాపరి తప్పిపోయాడా? కాపరి తప్పిపోయాడు. కాపరికి దారి తెలుసు, అందుకని తన వచ్చిన దారిని గమనించి తాను అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళాడు. కాపరి తప్పిపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషిగా వచ్చినా సరే ఆయన ఈ లోకంలో తప్పిపోకుండా ఉన్నాడు. అంటే పాపంలో పడిపోకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం తప్పిపోయిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు తప్పిపోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు యొక్క కష్టము ద్వారా నీవు నేను పరిశుద్ధతను సాధించుకోగలుగుతున్నాం. ఆయన చేసిన కష్టము ద్వారా మనందరికీ పాప క్షమాపణ, మారు మనస్సు, భవిష్యత్తులో పరలోక రాజ్యము రాబోతూ ఉంది. మరి ఇంత మేలు చేసిన దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎంతో కష్టపడ్డ దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎంతో ప్రేమను చూపించినటువంటి మన కాపరిని మనం స్తుతించాలి. తన విజయము మన యొక్క బాధలో నుంచి మన యొక్క బాధను తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు కష్టపడ్డాడు. కాబట్టి మనకు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హత ఇచ్చాడు. అంటే ఇది మన విజయంగా దేవుడే మన పక్షాన ఉండి ఒక కార్యము చేసి మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే ఏది మన సొంత శక్తి వలన, నిర్ణయాల వలన, మన సొంత ఆలోచన వలన జరగలేదు, కానీ అంతా దేవుడి ప్రణాళిక ద్వారా జరిగింది. కాబట్టి ఇట్టి భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుని ఈ ఉదయాన్ని మనం కొనియాడదాం. కళ్ళు మూసుకొని ఆయనను ఆరాధన చేద్దాం. దైవ సేవకులు ఆరాధన